రాష్ట్రంలోని కార్మికులు మరియు జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక బాయిలర్ల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. ఈ ఏడాది మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన కార్మిక చట్టాన్ని అమలులోకి తీసుకురానున్నారని ఆయన వెల్లడించారు. అసంఘటిత కార్మిక రంగంలో జర్నలిస్టులను చేర్చడం ద్వారా వారికి అపరిమిత ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో లేదా ఇతర కారణాల వల్ల జర్నలిస్టు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ప్రమాద బీమా ఇప్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని పేర్కొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ మూలధన నిధికి తన వంతుగా 10 లక్షల విరాళాలను మంత్రి ప్రకటించారు. నూతన లేబర్ కోడ్ ప్రకారం అసంఘటిత రంగంలో ఉన్న సుమారు 2,20,00,000 మంది కార్మికులకు న్యాయం చేకూరుతుందని మంత్రి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. 10 మంది వర్కర్లు ఉన్న ప్రతి యజమాని తప్పనిసరిగా 163 వర్కర్స్ 37 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేలా త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేయనుందని వివరించారు. ఈ విధానం వల్ల ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత లభిస్తుందని ఆయన అన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టడం, మా అందరూ ఒక చోటకి చేరి ఒక కుటుంబం లాగా మరి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అలాగే కమిటీ కోసం కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా 10 లక్షలు ముద్దాటి రవిచంద్ర గారు ఇచ్చిన ఫండ్తో మరి ఏ ఒక్క విలేకరికైనా సరే చనిపోయినప్పుడు మట్టి ఖర్చులుగా 10,000 ఇవ్వటం, మెడికల్ అలవెన్స్గా 5,000 ఇవ్వటం, ఇలాగ ఎప్పుడు కూడా వాళ్ళు వెన్నుముకగా నిలుస్తూ చక్కగా ముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళు పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకు కూడా మట్టి ఖర్చులు నా వంతు సాయంగా 10,000 రూపాయలు, అలాగే మెడికల్ అలవెన్స్ 5,000 రూపాయలు కూడా ఇస్తానని చెప్పి ఆ కమిటీకి చెప్పడం జరిగింది. రానున్న కాలంలో వాళ్ళ స్థిర నిధి కూడా పెరిగే విధంగా కృషి చేస్తామని స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారు నేను కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని అసంఘటిత కార్మికులుగా కొంతమంది అటు కొంతమంది ఇటు ఉండటంతో ఈఎస్ఐ ఇన్సూరెన్స్ పర్సన్స్ గా గుర్తించమని చెప్పడం జరిగింది. 10+ వర్కర్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు కాబట్టి యాజమాన్యాన్ని కోరమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ అనుగుణంగా అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ బోర్డు అనేది ఒకటి పెట్టడం జరిగింది. అందులో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలనేది మరి గౌరవ మోడీ గారు తీసుకున్న నిర్ణయం. త్వరలో అది కూడా ఇంప్లిమెంట్ కానుంది. సో ఇవన్నీ కూడా నా వంతుకు సాయంగా లేబర్ కార్మిక శాఖ నుంచి ఏ విధమైన సాయం అయినా సరే నేను అందజేస్తానని చెప్పి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర కార్యవర్గం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా సంఘటితంగా ఉదయం నుంచి ఇక్కడ ఉండటం, ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించడం, వారందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.